నేర్చుకోవాలి. ఈరోజైతే ఆ గ్రంథము విరివిగా మన దగ్గరికి వస్తుంది, కానీ మనం గ్రంథం చదవం, దాని విలువ మనకు తెలియదు. ఒకప్పుడు ఈ గ్రంథం అందరికీ అందుబాటులో లేదు. మొట్టమొదటిసారిగా ఈ గ్రంథము ప్రింట్ అయినప్పుడు, జాన్ గూటెన్బర్గ్ గ్రంథాన్ని ప్రింట్ వేసినప్పుడు, మొట్టమొదటి పుస్తకం అచ్చు యంత్రం కనుగొన్న తర్వాత అచ్చు వేసిన మొట్టమొదటి గ్రంథము బైబిల్. ఆ గ్రంథాన్ని చూడటానికి జనులు 600 కిలోమీటర్ల నుంచి ఆ గ్రంథం కోసం వెళ్ళారట. అది ఎలా ఉంటుందో చూద్దాం. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈరోజు నువ్వు ఎన్ని కిలోమీటర్లు నడిచి వెళ్తున్నావు, ఎంత ఖర్చు పెడుతున్నావు? దేవుని గ్రంథం నీ చేతిలో ఉంది. దాన్ని చదవటం అనేది మనకి ఎంతో